హాయ్ హలో నమస్తే ప్రకృతి ప్రేమికులకు. మనం ఇన్ని రోజులు నర్సరీలో ఉన్న మొక్కలు అన్నిటి గురించి దాదాపు చూపించినాము. ఈ రోజు మాత్రము కొబ్బరి మొక్కల గురించి మీకు తెలియజేస్తున్నాను. వాస్తవంగా వండర్ఫుల్ అన్నమాట. ఒకప్పుడు పెద్ద పెద్దగా అంటే తాడి చెట్లాగా వచ్చి కాసే కాయలు ఉన్న మొక్కలు చూసిండ్రు. ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీ మొక్కలు చాలా బాగున్నాయి. మన నర్సరీలో పుష్కలంగా ఉన్నాయి. వీటి గురించి మనకు ఓనర్ గారు వివరిస్తారు. వాస్తవంగా ఖాతా కూడా వచ్చింది, వండర్ఫుల్ సక్సెస్ అయింది. రాష్ట్రం నలుమూల నుంచి ఈ కొబ్బరి చెట్లకు బాగా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే ఈ రోజులల్లో కొబ్బరి కానీ ఏది కానీ మొక్కలు పెడితే ఏదో పెద్దగా 10 ఏళ్లకు 5 ఏళ్లకు వచ్చే దానికోసం ఎవరు ఎదురు చూడట్లేదు. తొందరగా కాయలు కావాలి, తొందరగా ఫలాలు అందుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. కాబట్టి లేట్ చేయకుండా ఈ కొబ్బరి మొక్కలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాము. లెట్ స్టార్ట్. పోదాం పదండి, చూద్దాం పదండి నర్సరీలో ఉన్న మొక్కలు. కోకోనట్ సివైడి అంటారు వీటిని. కోకోనట్ ఎల్లో డ్రాప్, సిఓడి రకము కోకోనట్ ఆరెంజ్ డ్రాప్. ఈ హుజరాబాద్ లో కరీంనగర్ మెయిన్ రోడ్ ఎంబట కరీంనగర్ వెళ్ళే దారిలో నర్సరీ ఉంటుంది మాది. ఆసాంలకు ఎట్లాంటి మొక్కలు కావాలంటే అట్లాంటి మొక్కలు ఇదే వెహికల్ మీద సప్లై చేస్తారు. ఇంకా చిన్నదంటే చిన్నది, పెద్దదంటే పెద్దది, లోడ్ను బట్టి వెహికల్ వస్తుంది. దాదాపుగా మంచి మంచి మొక్కలు ఈ నర్సరీలో దొరుకుతాయి. ఓనర్ అట్లా మల్లారెడ్డి గారు ఏ మొక్కలు కావాలన్నా మంచి మొక్కలు తీసి పెడతారు. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తుంది బ్రహ్మాండంగా. ఆసాంలకు మంచి మంచి మొక్కలు, ఆరోగ్యకరమైన మొక్కలు సప్లై చేస్తారు. దేశం నలుమూలల నుంచి తెప్పించి ఎక్కడికంటే అక్కడికి మొక్కలు సప్లై చేస్తారు. ఎంఆర్ నర్సరీ అంటే అంత ఫేమస్. మల్లారెడ్డి గారు అంటే ఏమంటారు? ఓకే, 100% గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు తీసుకుపోయిన కలర్ చేంజ్ ఉన్నాయి. ఏం మొక్కలు అవి? అవి మలేషియన్ గ్రీన్, గంగా బొండం. ఇప్పుడు 4 రకాల రైతుకు 4 రకాల మొక్కలు ఇస్తాను. ఒకటి గంగా బొండం, మలేషియన్ గ్రీన్ డ్రాపు, కోకోనట్ ఆరెంజ్ డ్రాపు, కోకోనట్ ఎల్లో డ్రాపు, 4 రకాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ మొక్కలు స్పెషాలిటీ ఏందన్నట్టు? ఇవి డ్రాప్ వెరైటీ అంటే మనకు 3 ఫీట్ల మీద 3 సంవత్సరాలకు ఈల్డింగ్ వస్తాయి. ఇవి ఏంటంటే పెరుగుదల తక్కువ, ఈల్డింగ్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు డ్రాప్ వెరైటీ. ఒక మొక్క 3 సంవత్సరాల తర్వాత కాసినప్పుడు ఎన్ని కాయలు పడవచ్చు? ఫస్ట్ టైం 60 కాయలు పడతాయి. నెక్స్ట్ 100 పైన వస్తాయా? 100 పైన. ఇదివరకు సక్సెస్ అయిందా ఎక్కడన్నా మీరు ఇచ్చినాయి? మన గుడిశాల కలకొట్టు కిషన్ రావుకి ఇచ్చిన 3 ఫీట్ల హైట్ మీద క్రాప్ స్టార్ట్ అయింది. డ్రాప్ వెరైటీ అది అద్దన్నా కూడా 3 ఫీట్ల హైట్ మీద క్రాస్ అత్తనే ఉంటుంది. అదే దేశవాళీ ఈస్ట్ కోస్ట్ అంటే పొడుగు జాతులు, పొట్టి రకాలు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ కొబ్బరి వెరైటీ గురించి, హైబ్రిడ్ మొక్కలు. ఇవే కాకుండా ఈ నర్సరీలో అన్ని రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు అన్నీ రెడీగా ఉంటాయి. ఇంకా ఏ వెరైటీలు కావాలన్నా అవసరమైతే తెప్పించి మీకు సప్లై చేస్తారు ఓనర్ మల్లారెడ్డి గారు. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు నచ్చిన మొక్కలు తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో మొక్కల గురించి కాకుండా ఇంకా వెరైటీ వీడియోస్ కూడా ఉంటాయి. కామెడీ వీడియోలు, అలాగే లైవ్, అలాగే బ్లాగ్స్ కూడా ఉంటాయి. అన్నిటినీ ఆదరించండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మరికొన్ని మొక్కల గురించి మీకు తప్పకుండా తెలియజేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, నమస్తే.